గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య నామినేషన్ వేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వైకాపా శ్రేణులు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. సీతారామ కోవెల నుంచి అశేష జనవాహనంతో భారీ డప్పు వాయిద్యాలు, తీన్మార్ వాయిద్యాలతో భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు పాత మంగళగిరి సీతారామ కోవెల దగ్గర నుంచి మేము ర్యాలీగా వెళ్ళి మరి నామినేషన్ దాఖలు చేస్తున్నాము. ప్రజలందరూ కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు. మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా అమ్మగారు కూడా మంగళగిరిలో గతంలో మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అలాగే మా మామయ్య గారు కూడా చైర్పర్సన్ గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్ గా కూడా చేశారు. మరి వీరందరికీ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా మమేకం అయిపోయారు మాతోటి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి. మరి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే వాళ్ళ హయాంలో కానీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంగళగిరిలో చేశారు. కృష్ణా జలాలు తీసుకురావడం కానివ్వండి, అలాగే సీసీ రోడ్లు వేయటం కానివ్వండి, ఇంకా ఇళ్ల స్థలాలు కూడా పేదలకి అర్హత కలిగిన వారందరికీ కూడా ఇప్పించారు. ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసినవే. స్టేడియం కానివ్వండి, ఎయిమ్స్ ది కానివ్వండి, అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. మరి వాళ్ళ తదనంతరం ఇక్కడ ఆర్కే గారు, ఎమ్మెల్యే గారు కూడా మంగళగిరిని ఎంతగానో అభివృద్ధి చేశారు. మనం చూస్తూనే ఉన్నాం వైసీపీ పార్టీ తరఫున కూడా ఎంత అభివృద్ధి అనేది జరిగిందో. మరి ఈ రోజు జగనన్న చెప్పినట్టుగా నిజంగానే ఇక్కడ పెత్తందారులకి పేదవారికి మధ్య యుద్ధం జరుగుతుంది.